అండి ఈరోజైతే నేను పిండి వడియాలు అయితే ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక టీ గ్లాసు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకొని మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె అయితే నీళ్లు పోసుకొని సగ్గుబియ్యంని అయితే బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక గిన్నె దాంట్లో పోసుకున్నాము. అలాగే అయితే మనం పిండి తీసుకుంటున్న గిన్నెతోనే 6 గిన్నెలు అయితే ఇలాగా మనం ఏ గిన్నెలో అయితే వడియాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆ గిన్నెలో 6 గిన్నెలు నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి బాగా కాగనివ్వాలి. ఇలా కాగుతూ ఉండగా మనం పక్కన అయితే మనం పొడిపిండిని అయితే తీసుకుంటున్నా అండి. నేను ఆ పొడిపిండిలో 2 కప్పులు అయితే ఇలాగ ఈ గిన్నెతో అయితే నీళ్లు తీసుకొని బాగా కలుపుకుంటున్నాను, ఉండలేమీ లేకుండా. ఇలాగా నీళ్లు మసులుతున్నప్పుడు మనం పక్కన ఈ సగ్గుబియ్యం అనేటివి నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేసుకున్నాము. అవి ఉడుకుతూ ఉంటాయి. మనం దీంట్లోకి అయితే కొంచెం పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ అయితే చేసి వేసుకుంటామండి. నేనైతే ఇలా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే వెండిమిరపకాయలతో కూడా చేసుకొని వేసుకుంటారు. నేను ఇలా అయితే పచ్చిమిరపకాయలతో ఒక మిక్సీ పట్టుకొని ఇలాగైతే కొంచెం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా బాగా మసులుతున్నప్పుడు సగ్గుబియ్యం ఇలా అనుకున్నప్పుడు అయితే మనకి పైకి అయితే సగ్గుబియ్యం వచ్చినప్పుడు మనకి సగ్గుబియ్యం బాగా ఉడికినట్టండి. మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా ఈ బియ్యము, ఇదైతే బాగా కలుపుకుంటూ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఏమన్నా తక్కువైతే వేసుకోవాలి. ఇలాగా బాగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 20 నిమిషాల పాటు అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ అయితే దీంట్లో వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా అయితే మనకు ప్రిపేర్ అయిపోయిందండి. నేనైతే కలర్ అయితే వేస్తున్నాను. కొంచెం కలర్ అయితే ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇలాగైతే కలర్ వేసేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే చాలండి. సగ్గుబియ్యం వేస్తాం కదా, మనకైతే బాగా వచ్చేస్తాయి. ఎక్కడ అయితే పగుళ్ళు అయితే రావు. దీనికోసం అయితే అదైతే కొంచెం సిమ్లోనే పెట్టి బాగా ఉడకనిస్తున్నాను. నేనైతే ఇప్పుడు దుప్పటి మీద అయితే ఇలాగ వడియాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా దుప్పటిని అయితే ముందుగా తడుపుకొని ఇలా టెర్రస్ మీద అయితే బాగా చదరంగా ఏం ముడతలు లేకుండా బాగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత మనం ఇలా గిన్నెలోకి అయితే నేను వడియాలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ పిండిని కొద్దిగా గంటితో అయితే ఇలా వేసేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన వడియాలు అయితే బాగా రెడీ అయిపోతాయి. ఇలాగైతే సాయంకాలం వరకు అయితే ఇలా బాగా ఎండనివ్వాలి. మనకి పేపర్ మీద పెట్టాలంటారు. నేనైతే హెల్త్ ఇష్యూ గురించి అయితే క్లాత్ మీదే పెడుతున్నాను. ఒక రోజైనా ఇబ్బంది లేదని. తర్వాత రోజైతే మేము వడియాలు పెట్టిన తర్వాత రోజైతే తీస్తామండి. కొంతమంది ఏందో సాయంకాలమే తీస్తారంట. మా సైడ్ అయితే వడియాలు ఇప్పుడు పెడితే ఉదయాన్నే అయితే తీస్తారండి. ఇలాగా వడియాల పిండి అయితే లాస్ట్లో కొద్దిగా మిగిలిందండి, దాన్ని అయితే చేత్తో వేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఇలాగా బెడ్షీట్ మొత్తం కూడా రాలేదు, ఎందుకంటే నాదైతే చిన్న గిన్నెలో పెట్టాను నేను. చూడండి, సాయంకాలం 5 గంటలప్పుడు పిండి మీదకి వెళ్ళి చూస్తే ఇలాగైతే ఎండాయి. నేనైతే పొద్దునంతా చూశాను. పొద్దుటికైతే ఇలా అయితే రెడీ అయ్యాయండి. నేనైతే 11 గంటల కట్ట తీద్దామని పని అయిన తర్వాత అయితే ఇలా పరుచుకున్నాను. దీంట్లోకి ఇలాగా ఉల్టా వేసి దానిపైన కొంచెం నీళ్ళు అయితే చల్లుకుంటూ ఇలా తీస్తే వడియాలు అనేటివి పర్ఫెక్ట్గా ఊడిపోయి వస్తాయండి. చాలా బాగా వస్తాయి. అప్పుడైతే ఊరు దగ్గర ఉన్నప్పుడు అత్తమ్మ వాళ్ళు పెట్టేది, కాకపోతే నేను ఈసారి అయితే నేనే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చాయి. కొన్నిసార్లు భయం వేసేది ఎలా పగిలిపోతాయని. ఏం పగులు పొలుకులు ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా అయితే వడియాలు అయితే వచ్చేసాయండి. చూసారండి, మొత్తం అయితే వడియాలు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. దీన్ని ఒక కవర్ పైన అయితే నేను బాగా ఎండబెట్టుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇవి ఎండితే కానీ మనకి వేయించుకున్నప్పుడు బాగా రావు. అందుకని ఇవి బాగా చెమ్ముంటాయి కదండి, అందుకని ఇలాగా బాగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఒక్కోటి తీసేసుకొని బాగా ఎండనివ్వాలండి. చూసారా, ఇలాగా ఒక్కోటి తీసుకోవాలి. అతుక్కుంటే మనకి అవి బాగా ఎండవండి. ఇలా ఒక అరగంట పాటు ఎండలో ఎండనిస్తే సరిపోతుంది. ఫ్యాన్ గాలికైనా ఎండిపోతాయి, కాకపోతే మాకు ఇక్కడ బాగా సౌకర్యంగా ఉందని బయట అయితే పెట్టుకున్నానండి. చూసారా, ఒక అరగంట తర్వాత అయితే వడియాలు అయితే చాలా బాగా ఎండిపోయాయి. చూసారండి, అంతేనండి. వడియాలు పెట్టడం బ్రహ్మ విద్యేమి కాదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాగ వడియాలను మన పప్పులోకి సాంబార్లోకి అయితే చాలా బాగుంటాయి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.